కాపాడారు. అంటే ఫైర్ ఇంజన్ వచ్చేసరికి అర్ధగంట లేట్ అవ్వడంతో ఇక్కడున్న ట్రాఫిక్ పోలీస్ కాపాడారు. అయితే ఒకసారి వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాము, అడుగుదాము. అసలు ఎలా జరిగింది, ఏంటి, అసలు ఏ టైంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ విషయాలన్నీ కూడా పోలీస్ని అడిగి తెలుసుకుందాం. ట్రాఫిక్ పోలీస్ శ్రవణ్ గారు ఉన్నారు. కొద్దిసేపటికి ఆ మంటలు ప్రారంభం అవ్వగానే ఆయన వెళ్ళి ఆ కుటుంబాలను కాపాడారు. సరే, అసలు ఎప్పుడు జరిగింది, ఏంటి? ఇది సుమారు 7:30కి ఆ టైంలో జరిగింది మేడం. మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ రాగానే మనం పైకి వెళ్ళి చూసేసరికి చాలా హెవీ మంటలు ఉండే. సో వెళ్ళేసరికి లోపల జనాలు ఉన్నారని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చెప్పడంతోనే మొత్తం 7 మెంబర్స్ ఉండే. ఆ ఇద్దరు బయటకు వచ్చినారు కొద్దిగా మంటలు రాగానే. మిగతా 5 మెంబర్స్ అందులోనే ఉండిపోయి ఉండే. సో ఆయన ఆ పని అయినా అసలు హెల్ప్ తీసుకొని ఆ డంబల్స్ ఆయన తెచ్చిస్తే దాంతో ఆ విండోస్, ఆ డోర్ పగలగొట్టి వాళ్ళని ఆ డోర్ల నుంచి బయటికి తీసుకొచ్చి సేవ్ చేయడం జరిగింది. అంటే మీరు ప్రాణాలకు తెగించి కూడా పైకి వెళ్ళారు. అప్పటికి ఫైర్ ఇంజన్ రావడానికి లేట్ అయింది. సో అసలు అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఆ మంటలు ఎలా చెలరేగాయంటారు? అది షాక్ సర్క్యూట్ వల్ల అని అంటున్నారు. కొంతమంది వాళ్ళ పనులేమో దీపం నుంచి వచ్చిందని అంటున్నారు. అది దేనివల్ల వచ్చిందనేది క్లారిటీ లేదు. ప్రాణాలకు తెగించి అంటే మన డ్యూటీ అది కాదు మేడం. దానికి మన డ్యూటీ అది అయినప్పుడు మనం ఇంకేం చేయలేము. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంతమంది, అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు? లేకపోతే మహిళలు వచ్చేసి 4 ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. అందులో ఒక ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా. అయితే మొత్తానికి లోపల మొత్తం 4 మహిళలు అలాగే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండటంతో వాళ్ళని బయటికి తీసుకురావడానికి శ్రవణ్ ఎవరైతే పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారో ఆయన ప్రాణాలకు తెగించి ఎప్పుడైతే ఆ ఫైర్ ఇంజన్ అనేది రావడం లేట్ అవుతుందో ఆయన ఆ డంబెల్స్ని తీసుకొని ఆ డోర్స్, గ్లాసెస్ అవి పగలగొట్టి పైకి వెళ్ళి వాళ్ళని కాపాడారు. అయితే మొత్తానికైతే ప్రమాదం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు ప్రస్తుతానికి. అందరూ సేఫ్గా కూడా బయటకు వచ్చారు. అలాగే ఫైర్ ఇంజన్ కూడా ఇప్పుడే వచ్చి ఈ మంటలు అదుపులో తీసుకున్నారు. అంటే మొత్తం మీద ఇక్కడ పరిస్థితి అయితే అంత ప్రమాదకరంగా అయితే ఏం లేదు అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. बहुत बुरी आंच लगी है। पहना 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 सर, दूर से थोड़ा भाग मारता, हाँ दबा के मार के देखो धूप बाप आ रहा बहुत बुरी आंच लगी है। पहना 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 सर, दूर से थोड़ा भाग मारता, हाँ दबा के मार के देखो धूप बाप आ रहा बहुत बुरी आंच लगी है। पहना 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 सर, दूर से थोड़ा भाग मारता, हाँ दबा के मार के देखो धूप बाप आ रहा